నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిన్న బీఆర్ఎస్ భవన్ వేదికగా మరోసారి కేసీఆర్ చాలా షాకింగ్ కామెంట్స్ చేసిందని చెప్పాలి. గతంలో మాదిరిగానే మళ్ళా ప్రభుత్వం కూలిపోతుందనో, ప్రభుత్వం రాలిపోతుందనో, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగానో ఒక రకంగా వాళ్ళ వ్యాఖ్యలను చూస్తే ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర రకంగానే కనబడుతుంది. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వం కూలిపోతుందనంటే చెట్టు కట్టేసి కొట్టాడని చెప్పి రేవంత్ రెడ్డి చేవెళ్ల సభ వేదికగా ఆగ్రహావేశాలతోని ఆయన ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత పలుమార్లు వరకు కూడా ఇదే అంశాలు లేవనెత్తినప్పటికీ దాన్ని చాలా ఘాటుగానే కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు. ఇక నిన్న ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే 5-6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసిండు. 5-6 నెలల తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు అన్నట్టుగా చెప్పడం అంటే దాని వెనుక కారణమైన అసలు ఏ రకం ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం ఇష్టం లేదా? లేకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య విధానంలో ప్రజల ఓటుకు విలువ లేదా? ప్రజల యొక్క నమ్మకానికి, ప్రజల యొక్క ఓటు హక్కుకు విలువ లేనటువంటి అంశం ఏమైనా కనబడుతున్నదా అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం రాలిపోతుందని చెప్పడం చాలా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఏకంగా కేసీఆర్ఐ వ్యాఖ్యలు చేసిండు అనడం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇక మరోవైపున ఆదిలాబాద్ వేదికగా ఒకే సభ వేదికగా రేవంత్ రెడ్డి మోదీ ప్రసంగాలు ఒక వేదికగా ముందు ఆ యొక్క అధికారిక కార్యక్రమం సంబంధించి ప్రారంభోత్సవంలో ఒకరినొకరు కొనియాడుతూ తెలంగాణకు మేము సహకరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం మోదీ చెప్పడం కావచ్చు, లేదా మీ సహాయ సహకారాలతో తెలంగాణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, సబర్మతి నదిలాగానే మూసీ నది ప్రక్షాళన కోసం, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం, ఇతరత్ర అంశాలన్నిటి కూడా తెలంగాణకి కేంద్రం సపోర్ట్ కావాలంటూ రేవంత్ రెడ్డి అడగడం, గుజరాత్ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాస్త మాట మార్చినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. గతంలో గుజరాత్ మోడల్ అంటే ఏంటిది? ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా, లేకుంటే మీ యొక్క దోస్తులకి రుణం మాఫీ చేయడమా అనే రకంగా గతంలో మోదీ ఉద్దేశించి, గుజరాత్ రాష్ట్రాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి మోదీ పక్కన ఉండగానే రే సభ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ లాగానే తెలంగాణను తయారు చేస్తా అని చెప్పడం చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ఇక ఈ సభ ఏదైతే అధికారిక సభ అయిపోయిందో లేదో వెంటనే బీజేపీ సభకు హాజరైనటువంటి మోదీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లని ఏకిపారేసినట్టుగానే మాట్లాడి రెండు కలిసి ఒక రాజకీయ లోపాయికారోపంతో కొనసాగుతున్నాయి. కాళేశ్వరంని ఒక రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మోడీ మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా రాజకీయంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి మాటలు ఉంటాయి, అసలు దానికి అర్థమైంది, పరమార్థం ఏమీ అర్థం కాకుండా ఏదేమైనా కూడా ప్రజలను తవ్వేపు తిప్పుకునే ప్రయత్నంలో అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మునిగిపోయినాయి. చూద్దాం మరి ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక అబద్ధాలు, దోపిడీ, బారాసా కాంగ్రెస్ల నైజమీరే, ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు. కాళేశ్వరంలో బారాసా ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది, కాంగ్రెస్ సర్కారు ఆ ఫైల్ను మూసేసిందని వ్యాఖ్య. ఎడమూసేసింది ఆయన ఎక్కడో పాపం ఢిల్లీ ఉంటుండే, ఇక్కడ తెలియదా? ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా పాలన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డో, బండి సంజయో, లేకుంటే ఈటల రాజేందర్ ఎవరైనా వచ్చి మరి ఇట్లా జరుగుతుందా తెలంగాణలో గిరి సంగతి అని చెప్పొద్దా? ఫైల్ మూసేసిరట. ఎడమూసేసిరు. ఇప్పటిదాకా కొట్లాడింది దానికోసమే కదా, ఎడమూసేసినట్టు కనబడ్డది. పాప ఆయన అంటే ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, లేకపోతే అది ఏంది ఇటీవల కాలంలో ఇక్కడికి మాల్దీవ్స్ బంద్ చేయనట్టు పోయింది కదా, ఎక్కడికి అది లక్షద్వీప్ ట్రిప్పుల్లో, లేకపోతే ద్వారకా కృష్ణుడిని పోయి దర్శించేందుకు అట్లాంటి వాటి బిజీగా ఉంటాడు. ఇటువంటి విషయాలు ఏం తెలుస్తాయి, ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం జరుగుతుంది అనేది ఆయనకు సమయం ఉండదు కదా. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీలో చెప్పాలి కదా ఏం జరుగుతుంది అనేది. కాళేశ్వరం ఫైల్ని మూసిర్రా, మనం రోజు కొట్లాడుతూనే ఉన్నాం కదా, ఇకరన్నా జర అది పక్కన పెట్టి దాన్ని మరమ్మతులు చేయండి ఆయన కొట్లాడుతూనే ఉన్నాం కదా. నిన్న ఏమైపోయింది, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొంతమంది వ్యక్తులను పంపించి ఇక్కడ విచారణ చేయండి, నివేదిక ఇవ్వండి అని చెప్పి పంపించారు. మూసేసిరాట. తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ. ఇక ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్ర విధాన కిషన్ రెడ్డి. ఇక కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి, ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్. ఇక 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు, ఇంటికి వచ్చి కత్తితో దాడికి యత్నం, అడ్డుకోబోయిన తాత తల్లిపైన ప్రతిఘటించే క్రమంలో వారు రాయితో కొట్టడంతో యువకుడు మృతి. ఇక చదువుకోమన్నందుకు చంపేశారు, ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి, బాలుర వసతి గృహంలో ఘటన.
చదువుకోమంటే డిగ్రీ అనే సీనియర్ని కొట్టిరట హాస్టల్లో. ఇక ముగ్గురు కుమారులను చంపి ఆపై బలవన్మరణం, ఆర్థిక సమస్యలతో కన్నతండ్రి ఘాతుకం, గొలుసుకట్టులో మోసపోయిన మృతుడు. చైన్ సిస్టమ్, గొలుసుకట్టు అంటే చైన్ సిస్టమ్ బిజినెస్లో అక్రమంగా అక్కడ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పని చేయాలని చెప్తే రూపాయి రాకపోయేసరికి ఏమైపోయింది, అక్కడికి వస్తే అప్పుల పాలైపోయి బలవన్మరణానికి పాల్పడ్డారట. ఇక గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు, అనీషాను ఆదేశించనున్న ప్రభుత్వం. తర్వాత లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం. ఇకపోతే వినోద్, ఈశ్వర్, నామా, మాలోత్ కవితలకు లోక్సభ టికెట్లు, బారాస తొలి జాబితా ప్రకటించిన అధినేత కేసీఆర్. ఇక మన విలువేంటో తెలుస్తోంది, రాబోయే కాలం మనదే, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షలో బారాస అధినేత కేసీఆర్. ఇక పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వరు, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు అభ్యర్థులను ప్రకటించేసింది పార్టీ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, గొలుసు కట్టు పెట్టుబడులే ఉరితాడై ముగ్గురు కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి, ఆ వ్యక్తిని నమ్మి లక్షల్లో పెట్టిన గ్రామ ప్రజలు, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల ఒత్తిడి, హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి మరీ హత్య, ఆపై ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లాలో విషాదం, వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. హాస్టల్ నుంచి పిల్లగాళ్ళని పిలిపించి మరీ ముగ్గురిని చంపేసి హత్య చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందట. ఇక చట్టాలకు మీరేమి అతిథులు కాదు, లంచం అవినీతి కేసులో ప్రజాప్రతినిధులు శిక్షార్హులే, ఎంపీలు ఎమ్మెల్యే లంచాల కేసులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పిన జడ్జీలు, 1998 నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టిబేత. కాకపోతే కేసీఆర్, కేటీఆర్ కొలులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు, ఫామ్ హౌస్ లో మత్తులో ఉంటూ పాలన నడిపారు, యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గొర్రెలు ఇచ్చారు, కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఆనాడు పేదలకు లేదు, 119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు, నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు, ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా? ఇక మా 3 నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5192 మందికి నియామక పత్రాల చేత. ఇక 7-9 తేదీల్లో ఎలివేటర్ క్యారిడార్లకు శంకుస్థాపన, ఓల్డ్ సిటీ మెట్రోకు 8వ ముహూర్తం, పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్. 5.5 కిలోమీటర్లకు పెండింగ్ పనులకు 2000 కోట్ల మేర కేటాయింపు. నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్కు అనుసంధానంగా పాత నగర మెట్రో అభివృద్ధి. ఇక ఈ కారిడార్ కోసం 111,00 ఆస్తుల సేకరణ అన్నట. ఇక ఇంటర్లో 40% వచ్చిన ఎస్జిటికి అర్హులే, రిజర్వేషన్ అభ్యర్థులకు శుభవార్త, గతంలో 45% మార్కులు తప్పనిసరి, టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలు, జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకటన, తొలి రోజు 500 దరఖాస్తులు. కాళేశ్వరంపై కుమ్మక్కు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కానీ విచారణకు తొక్కిపెట్టాలని చూస్తోంది. ఇది కుమ్మక్కైరట. అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణల పర్వం, ఆ పార్టీల పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు, ఆ 2 పార్టీలు ఒక్కటే, బీజేపీతోనే అభివృద్ధి. అవును, మీరు వస్తే అభివృద్ధా వరిభివృద్ధా, ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు, తెల్లారు లేస్తే ఎవరు చచ్చిపోతారు, ఎవరు కొడతారు, ఏ మతాల ఘర్షణలు ప్రారంభమవుతుంది, ఎవరినెవరు కొట్టుకుంటారు, ఈ ముచ్చట అభివృద్ధి, అంత అభివృద్ధి జరుగుతుంది మీరు వస్తే. కేంద్రంతో ఘర్షణకు వెళ్ళాం, దాంతో రాష్ట్ర ప్రజలకే నష్టం. ఇక ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికే రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత, 11 నుంచి తొలి విడత పథకం అమలు, భద్రాచలంలో ప్రారంభించనున్న రేవంత్. నియోజకవర్గానికి 3,500 గృహాల మంజూరు, వచ్చే ఆర్థిక ఏడాది 4,16,500 ఇల్లు లక్ష్యం. ఇక త్వరలోనే మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక, 2వ దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం. ఇక 5-6 నెలల తర్వాత ఈ సర్కార్ ఉండదు, మళ్ళీ మనదే అధికారం, పార్టీని వీడిన వారితో నష్టం లేదు, ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదు, టీడీపీని చూసి నేర్చుకోవాలి, ఓటమి ఒకందకు మంచిదే. ఎన్టీఆర్ లాంటి వాడికేనంటే నువ్వు అంతకన్నా మించినోళ్ళకి చెప్పుకున్నావు కదా, ఏమి ఎన్టీఆర్ కంటే మించినో, నేను చాలా తోపును, తురుమును, కత్తి కటార్ను, నా అంత బహుమేధావి ఎవరు లేరు, 20,000 పుస్తకాలు చదివినా,
అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు. మీకు మీరే ఇప్పుడు ఎంత తగ్గించుకుంటున్నారు? ఎన్టీఆర్ ఎంత మీ మీద? ఎన్టీఆర్ లాంటి వాడికి తప్పలేదు. ఇప్పుడు తెలిసిందా మీ అహంభావం నుంచి? ఇప్పుడు బయటకు వచ్చిర్రా? ఇక ఏమంటాడు, 5-6 నెలల తర్వాత సర్కార్ ఉండదట. ఏడికి పోతుంది? ఎట్లా పోతుంది? ఏడికి పోతుంది? మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామట. అంటే పార్టీ ఎమ్మెల్యేలు కొంటారా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా? లేకుంటే ఇంకేమైనా జరగబోతుందా? రేపట్లో మీ కార్యకర్తల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమంటున్నారు? అరే మా పార్టీ ఉంటుందా పోతుందా అర్థమైతే టీఆర్ఎస్ పార్టీ అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే తెలిసిన దగ్గర పనిచేసాను ఒక వ్యక్తి, అన్న మా పార్టీ ఉంటుందా పోతుందా అని మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసి, అన్న ఉంటుందా, ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర రాజకీయాల్లో, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, నేను చేసిన విశ్లేషణ ఏది, కవితకు సంబంధించి గుర్రుగా ఉన్నాడు కేసీఆర్, లేకపోతే తను పక్కన పెట్టేసిన ఒంటరి పోరాటమే మేలైనట్టుగా ముందుకు పోతున్నట్టుగా మాట్లాడినాం కదా. సో అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని అంటే, పార్టీ ఉంటుందా పోతుందా అని ఒక ఆందోళనలో సొంత పార్టీ కార్యకర్తలే ఉన్నారు. మీరు ప్రభుత్వాలను కూల్చేస్తారట. ఈ పార్లమెంట్ ఎన్నికల 2కు మించి సీట్లు గెలుచుకోరి, ప్రభుత్వాలను కూల్చినట్టే. ఇక ఓఆర్ఆర్ లీజు బేస్ ప్రైజ్ 7,300 కోట్లు, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ మంజూరు నివేదిక ఆధారం. ఇక ఆద్యంత గోప్యత పాటించిన నాటి ప్రభుత్వం 7,380 కోట్లకు ఒప్పించిన ఐఏఎస్ల కమిటీ 7,300 కోట్లు బేస్ ప్రైస్ ఫిక్స్ చేస్తే 7,380 కోట్లకు కన్ఫర్మ్ అయిపోయిన టెండర్ అప్పగించేసారు ఐఆర్బి కంపెనీకి. వచ్చిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వస్తువులు కాకుండా రుణమాఫీకి మళ్లింపట. ఈ పైసలను కాస్త హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, మెట్రో సిటీ డెవలప్మెంట్ కోసం కాకుండా వాటిని రుణమాఫీ కోసం, రైతులకి రుణమాఫీ కోసం మళ్లించారట. పైసలు తీసుకుపోయి అయిపోయినాయి, పైసలు లేవిగా. ఇక ఓఆర్ఆర్ RRR మధ్య డైరీ క్లస్టర్ దేశవ్యాప్తంగా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాం. డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి, పాల ఉత్పత్తిలో రాష్ట్ర నెంబర్ 1 కావాలన్న తుమ్మల. ఇక వెలుగు విషయానికి వస్తే, లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపులు లేవు, పార్లమెంటరీ ప్రివిలేజ్తో అవినీతిని కప్పేయలేరు సుప్రీంకోర్టు. ఓటేయడానికి ప్రతిఫలం తీసుకుంటే విచారించాల్సిందే, లంచాలు తీసుకొని ప్రసంగిస్తే నేరేమేనని కామెంట్. ప్రజాస్వామ్య పునాదులను అవినీతి దెబ్బతీస్తుందని ఆగ్రహం. సిజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు 1998 పివి వర్సెస్ సిబిఐ కేసు తీర్పును తోసిపుచ్చిన బెంచ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనట. దేశమే నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్ నా నినాదం ప్రధాని మోదీ. మరి దేశం మొత్తం నీ కుటుంబం అయినప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏడవేనవు మరి మా కుటుంబంలో లేకుండా? కరోనా సమయంలో ప్రజలంతా ఆకలితో అలమటిస్తూ రోడ్ల మీద కాలినడకన పోతున్నప్పుడు ఏడవేనవు? ఏ మూలన దాక్కున్నారు మీరు? మణిపూర్లో ఒక హింసాకాండ చెలరేగుతున్నప్పుడు మహిళల్ని, మన సోదరిని ఒక ఆవిడని రోడ్డు మీద వివస్త్రణ చేసి నడిపించినప్పుడు ఎడబైంది నీ యొక్క కుటుంబం, ఎడబైంది నీ వాయిస్, ఎడబైంది నీ మాట, ఎడబైంది. అంటే నీ ఇంట్లో నీ కుటుంబం అన్నప్పుడు నీ ఇంట్లో ఓ చెల్లి ఓ తల్లి గట్లే బయట రోడ్డు మీద బయటకు పోతుంటే మీరు ఏం చేస్తున్నట్టు? మరి మీ వాయిస్ ఏది, మీ గొంతేది? ఏ రకంగా అక్కడ మీరు శిక్షించారు వారిని? రైతుల మీదకి, మన కుటుంబంలో ఉన్న రైతుల మీదకి మీ పార్టీకి సంబంధించిన కేంద్ర ఒక మంత్రి కుమారుడు కారెక్కించి ఒక 30-40 మంది మీద, 30-40 మంది మీద, రైతుల మీద ఎక్కిస్తే చాలా మంది గాయాలపై కొంతమంది చనిపోతే ఏ రోజు ఎడవైంది మన కుటుంబానికి సంబంధించిన మీ గొంతు ఎడవైంది? ఇప్పటికి కూడా రైతులు అక్కడ ఆందోళన చేపడుతున్న రబ్బర్ బుల్లెట్తో ఒక యువ రైతు మృతి చెందితే, మన కుటుంబంలో ఒక వ్యక్తి మృతి చెందితే ఎడవైంది మీ గొంతు. ఇవన్నీ కేవలం మాటలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రకంగా చూడాలి తప్ప ఏ రోజు బీజేపీ పార్టీ మన కుటుంబం అనే రకంగా ఏ ఒక్క ప్రజానికం కూడా అనుకోలే. యావత్ భారతదేశం మొత్తంలో ఏ ఒక్కరు బీజేపీ నా కుటుంబాన్ని ఏనాడు అనుకోలే. అంతో ఇంత బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఇంకా అరే బాపు అని అంత ఇంత బాపు అనో లేకపోతే అరే కేసీఆర్ అనో పిలిచేది. అంతో ఇంత వాళ్ళు అనుకున్నారు. ఎంత అవినీతి చేసినా కూడా అది ఎమోషనల్ కనెక్షన్ ఉంటే, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా బీజేపీని ఏ ఒక్కరు ఎమోషనల్ కనెక్షన్గా తీసుకోలేరు. అది తీసుకునే పార్టీ కూడా కాదు. ఇక ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి సీఎం రేవంత్. తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి, 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు, హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి. తర్వాత డిఎస్సికి అప్లికేషన్లు షురు. తర్వాత ఢిల్లీలో ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు. ఢిల్లీలో 18 నిండిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా 45 లక్షల నుంచి 50 లక్షల మంది మహిళలు లబ్ధి చేకూరనుంది. ప్రతి మహిళ అక్కడ. ఇకపోతే
ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు సస్పెన్షన్. ఎస్ఐబి బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పి దుగ్గ్యాల ప్రణీత్ రావు సస్పెన్షన్ వేటుపడింది. ప్రతిపక్ష నేతల యొక్క స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ట్యాపింగ్ చేశారట ఫోన్లు. ఇక కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఉడినందుకే యువతకు జాబులు వస్తున్నాయి. ఈ 3 నెలలు మా పాలన చూసి ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి రేవంత్ రెడ్డి. ఇక కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది. అభివృద్ధి పనుల ప్రోగ్రాంలో ప్రధాని మోదీ ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ సీఎం. 56,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇక చెట్టు నుండి కొట్టిన కారు, 5గురు మృతి. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్. వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం. ఇక 3 కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య. ఫైనాన్స్ కంపెనీ పేరిట జనం నుంచి 50 కోట్ల వసూలు, అవి తిరిగి చెల్లించలేక సూసైడ్. రంగారెడ్డి జిల్లాలో టంగుటూరులో దారుణం. ఇక టీడీపీ మనకు ఇన్స్పిరేషన్, పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది. గదేం పార్టీయా గదో పార్టీయా, తెలంగాణ మోసం చేసిర్రు. చంద్రబాబు అంటే వ్యక్తినా, చంద్రబాబు అంటే మనిషి కాదని చెప్పి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ కాస్త వల్ల టీడీపీ రాగబెత్తుకున్నాడు. టీడీపీ మనకి ఇన్స్పిరేషన్ అట. పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది. ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు. కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే. గుర్రమేదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు. ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన. 4 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన. మహబూబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామా, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, తర్వాత కరీంనగర్ నుంచి వినోద్ పేర్లు ఖరారు. ఇక ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉచితంగా చేస్తామన్నారు కేటీఆర్. ఇక ఈ నెల 6న ధర్నాలకు పిలుపు. 6న ఎల్ఆర్ఎస్కి ఉచితంగా చేయాలని ధర్నా చేస్తారట. జీవో నెంబర్ 3తో మహిళలకు నష్టం, రద్దు చేయాలని 8 నిరసనలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత. వీళ్ళకు నిరసనలు ధర్నాలు ఏం జోరందుకున్నాయి భయ్. ఇక ఇక్కడ ఈ కేటీఆర్ చేస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు, కవిత చేస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ కాదు భారత జాగృతి సమితి చేసినట్టు. ఎందుకంటే పార్టీలకు వెళ్ళి పక్కన పెట్టారు కదా. కడెం ప్రాజెక్టుకు రిపేర్లు, 5 ఏళ్ల తర్వాత 5 కోట్ల విడుదల. ఇటీవలే పూర్తయిన టెండర్లు, 10 రోజులుగా ప్రారంభం కానున్న పనులు. డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం. ఇక 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం. ధరణి స్పెషల్ డ్రైవ్తో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు, ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం. దీంతో పాటుగా ఈ సాదా బైనామాతో అప్లికేషన్లు పెడితే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని కోట్ల రూపాయలు మీసేవ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా దండుకున్నారు కదా. సమస్య కూడా పరిష్కారం చేయాలి. సాదా బైనామాతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏదో పాతకాలం తాతల తండ్రుల నుంచి సాదా బైనామాలు రాసుకొని వాళ్ళు ఇప్పటికి పొజిషన్లో ఉన్నారు. వాటి మీద ఎంక్వైరీ చేపట్టి వెంటనే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్లు చేపట్టించి ధరణిలో వాళ్ళ యొక్క భూములను నమోదు చేస్తే వాళ్ళకు మరింత రైతు బంధు అందడమా, లేకుంటే రవిచ్చే రైతు భరోసా అందడమా, కొన్ని తరాలుగా వాళ్ళ సమస్య అపరిష్కృతంగానే కొనసాగుతున్నది. కాబట్టి జనరేషన్స్గా వాళ్ళ యొక్క సమస్య అపరిష్కృతంగా ఉన్నది. సో వెంటనే సాదా బైనామాల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంకా నకల్ వద్దన్నందుకు కొట్టి చెప్పిండ్రు. డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి. నిజామాబాద్ జిల్లా బోధన్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఘటన. పోలీస్ స్టేషన్ ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన. నకల్ వద్దనందుకు కొట్టి చంపిండ్రట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తా అంటే అరే చిట్టీలు పెట్టకూరపై చిట్టీలు వద్దని చెప్పి పిల్లగాళ్ళకు అంటే తమ కింద ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తన జూనియర్లకి చెప్తా అంటే అట్లా కాదని చెప్పి నీకెందుకని చెప్పి కొట్టి చంపిర్రట. ఇక తెలుగులో హెడ్లైన్ చూస్తే కనుక తెలంగాణకు కొత్త గవర్నర్. ఎన్నికల బరిలోకి గవర్నర్ తమిళసై కన్యాకుమారి నుంచి పోటీ చేసే అవకాశం. 4 నెలలకు ముందే రాజీనామా చేసే అవకాశం. త్వరలోనే రాష్ట్రానికి కొత్త గవర్నర్. ఇక గట్లే బీజేపీ పార్టీ నాయకులను పట్టుకొచ్చి గవర్నర్ చేస్తే గిట్లే ఉంటుంది. మళ్ళీ ఆఖరికి వస్తే ఏమైతే మళ్ళీ రాజీనామాలు చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారట. ఇక ఎలక్షన్ ఇన్ని రోజులు కాస్త 5-6 సంవత్సరాల నుంచి తెలంగాణకు ఆమె గవర్నర్గా అపాయింట్ అయ్యింది. గవర్నర్గా విధులు కొనసాగిస్తున్నారు. మరి ఎలక్షన్స్ వచ్చినాయి కదా తిరిగి ఇక్కడ పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారట. త్వరలో కొత్త గవర్నర్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నాయట తెలంగాణ రాష్ట్రానికి. ఇక బడే బాయ్ జర దేకో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, అభివృద్ధి విషయంలో కాదు. తెలంగాణ అభివృద్ధికి పెద్దనలా మోదీ సహకరించాలి.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి సహకరించండి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా ఇట్లా ఒక సీఎం పీఎం కలిసి మాట్లాడుకొని మన తెలంగాణ అభివృద్ధి కోసం కూడా నిధుల కేటాయింపు కోసమో లేకుంటే ఇతరత్ర హక్కుల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడు చూసినా మోదీ రాగానే జ్వరం వస్తుంది, మోదీ రాగానే పానం మంచుకుంటుంది, మోదీ రాగానే ఢిల్లీకి పోతారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకైనా వస్తాడు, వెల్కమ్ చెప్తాడు, మళ్ళీ సెండ్ ఆఫ్ ఇస్తాడు, అంతే. అంతకుమించి పెద్ద ఒరిగింది ఏం లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని హక్కుల కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన అవకాశం లేదు. సో అటు రాజకీయంగా జాతీయంగా రెండు పార్టీల మధ్య చాలా విపరీతమైన వైరుధ్యం ఉన్న అభివృద్ధి ప్రభుత్వాల విషయానికి వస్తే పిఎం సీఎం కాస్త ఇద్దరు కలిసిపోవాల్సిన దానికి సూచన ఇది. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. మేము ప్రభుత్వాలుగా కలిసే ఉంటాం కానీ రాజకీయంగా మేము పోరాడుతూనే ఉంటాం అనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఇట్లా పోవాలి కానీ మేము వస్తే మేము పోతామా, మెడలు వంచుతా, తలకాయ వంచుతా, నడుము వంచుతా. ఇక తెలంగాణకు నేనున్నా, బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కృషి చేస్తోంది. పేదలు దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సిద్ధం. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. శ్రీకారం అంటే ప్రారంభం చేసింది. ఇక్కడ పోతే పాత బస్తీకి మెట్రో, ఈ నెల 8న భూమి పూజ. మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టులో మరో అడుగు. ఓల్డ్ సిటీలో 5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం. ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్నుమా వరకు గ్రీన్ లైన్ పొడిగింపు. 74 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మెట్రో సేవలు. ఇక చదువుకోమంటే చంపేసిండ్రు. డిగ్రీ విద్యార్థి హత్య చేసిన ఇంటర్ విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని బీసీ హాస్టల్లో ఘటన. తర్వాత 3 పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య. ఇక 4 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. పార్లమెంట్ ఎన్నికల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలకు అభ్యర్థులు ఎంపిక. ఇక ప్రతిపక్షం దెబ్బ చూపిద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడింది, మళ్ళీ పుంజుకుంది. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం, అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం మనకు వచ్చింది. ప్రతిపక్షం దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వానికి చూపిద్దాం. తెలంగాణ భవన్లో పార్లమెంట్ సెగ్మెంట్లో నేతలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. దెబ్బ చూపెడతారట. ఇక ప్రతిపక్ష దెబ్బ చూపెట్టి ప్రభుత్వాన్ని అబ్బా అనిపిస్తారట. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్కు క్యాన్సర్. ఆదిత్య ఎల్1 ప్రయోగం రోజే నిర్ధారణ. ఇక छोटे भाई का बड़े भाई బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. ప్రధాని టూర్లో బట్టబయలు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అట. అబ్బా ఏం వార్తనే ఇది, ఏం వార్త రాసుకొచ్చి ఏం విశ్లేషణ చేసిర్రు. మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి. వారంలోనే సీఎం నాలుక మడత. తెగిడిన నోటితోనే ప్రశంసలు. ఇన్నాళ్ళు చాటుమాటగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ప్రధాని వస్తే, నరేంద్ర మోదీయా బీజేపీయా గారు, ప్రధాని వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి రాష్ట్రానికి శంకుస్థాపన చేస్తున్న డెఫినెట్గా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అదో ప్రోటోకాల్, రాజ్యాంగబద్ధంగా అది రాజ్యాంగాన్ని పాటించడం అంటారు దాన్ని. మీకు రాజ్యాంగం పాటిస్తే కదా మీకు మారవాలన్నారు కదా. మేము మోడీ వచ్చినా కలవం, లేకపోతే ప్రధాని వచ్చినా కలవం, గవర్నర్ని గౌరవించము, మహిళలంటే గౌరవం ఉండదు, రైతులంటే గౌరవం ఉండదు, దళితులంటే గౌరవం ఉండదు, ఎస్టీలంటే గౌరవం ఉండదు, మాకు ఏం గౌరవం ఉండదు, మేము రాజ్యాంగాన్ని పాటించమనే విధానం ఏమో మీది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, ఆ విలువలను పాటిస్తూ ప్రధాని శంకుస్థాపనలకు వస్తే, శ్రీకార ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వస్తే ఒక సీఎంగా రేవంత్ రెడ్డి పాల్గొంటే బట్ట బయలైంది. ఏదో ఏమో బట్టలను బయట పెట్టినట్ట బట్ట బయలైందట వీళ్ళకి ముచ్చట. వీళ్ళిద్దరు కలిసిపోయిర్రు, మిలాఖత్ అయ్యారు. మీ లెక్క మెడల్ వంచుడు నడుము వంచుడు తెలియదు మాకు. మెడల్ వంచుతాం నడుము వంచుతాం అంటే మాకన్నా పెద్దోళ్ళం మేము మెడల్ వంచుతాం నడుము వంచుతాం మనం. ఆయన ఏం కాదన్నా ప్రధానమంత్రి, ఆయన బీజేపీ అనే తర్వాత సంగతి, ఆయన వ్యాఖ్యల సంగతి బీజేపీ సభలను ఉద్దేశించి మాట్లాడిన మాట తర్వాత మాట్లాడదాం. లేదా ఇంకేమైనా తప్పులు చేస్తే ఆ తప్పులను ఎట్లా విశ్లేషించాలి, ఎట్లా మనం ఎదుర్కోవాలి, ఏ రకంగా బయట పెట్టాలి అనే అవగాహన కల్పించాలి ఒక అంశం తర్వాత చెప్పుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినారంటే, ప్రధాని వచ్చినారంటే ముఖ్యంగా పోలి ఆహ్వానించి తెలంగాణ హక్కుల కోసం ఏం మాట్లాడిండు, నాకేమన్నా కావాలి, నాకేమన్నా ఇంట్లోకి అడిగిండా, మూసీ నది ప్రక్షాళనకి నిధులు కేటాయించమన్నాడు, మీ సహకారం కావాలని అడిగిండు, మెట్రో విస్తరణకి మీ సహకారం కావాలని అడిగిండు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకి మీ సహకారం కావాలని అడిగిండు, లేకపోతే రేవంత్ రెడ్డి నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు పలానా దగ్గర ఈ ఆస్తి కావాలని అడిగిండా. మీ లెక్క
కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తానా సహకారం కావాలని మీలకు అడగలే కదా, మీరు కదా మోడీని అడిగినట్టుగా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా నాకు మీ సహకారం కావాలని కేసీఆర్ అడిగినట్టుగా అడగలేదు కదా. తెలంగాణ రావాల్సినటువంటి హక్కులు, తెలంగాణ రావాల్సినటువంటి సంపద, మనకు వాటా రావాల్సినటువంటి విషయాలను ఆయన పొందుపరచక లేవనెత్తిండు. సాటుమాటుకు పోయి ఢిల్లీకి పోయి 2-3 రోజులుగా ఏం చేస్తున్నాం అర్థం కాక, ఎక్కడున్నాం అర్థం కాక, మళ్ళీ వచ్చి తెలంగాణకు వచ్చి ఎవరికి చెప్పకుండా ఫామ్ హౌస్లో 10-15 రోజులు వండుకొని ఏమైనా సమస్య రంగానే బయటకు వచ్చి మాట్లాడే రకంగా చేయలే. ఆ ప్రయత్నం కనవాలే. ఎక్కడ ఢిల్లీకి పోయినా ఢిల్లీకి పోతున్నా అని చెప్తున్నాడు. కేంద్ర మంత్రిని కలిసినా ఫోటోలు బయట పెడుతున్నారు. ఏం కలిసినా చర్చించినట్టుగా మీడియా సమావేశం పెడుతున్నారు. ఏ రోజైనా ఢిల్లీకి పోయి ఒక కేంద్ర మంత్రినో ఓ రాష్ట్ర మంత్రి ఒక ప్రధానినో ఎవరిని కలిసిన దాఖలైన 5 సంవత్సరాల మీరు మంచిగా మిలాఖత్ అయిన రోజు మాత్రం మాకంతా కూడింది మాదంతా సక్కగా ఉన్నదని చెప్పి ఇద్దరు కలిసి కూడుకున్నప్పుడు మీరు సహాయ సహకారం ఇచ్చి జిఎస్టీకి మద్దతు తెలిపి, డిమానిటైజేషన్ మద్దతు తెలిపి, రైతు చట్టాలకు మొదటగా మద్దతు తెలిపి, తర్వాత ఏంది సింగరేణి ప్రైవేటీకరణకు మద్దతు తెలిపి అన్ని రకాలుగా సహాయ సహకారం అందించింది మీరు. ఈరోజు మిలాఖత్ అయినాయట. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇంకా ప్రజలు నమ్ముతారేమో అని ఒక భ్రమలో ఇంకా ముందుకు పోతే అంతకుమించి భ్రమపడ్డవారు ఎవరు ఉండకపోవచ్చు. ఇక వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలైన కేసీఆర్ కర్ణాటక తరహాలో వ్యాపారులు వేధిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయలు. రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనవి. 2-3 నెలల్లోనే ప్రజలకు మరింత అర్థమవుతుంది. కరెంటు పోగానే జనం జై కాంగ్రెస్ అంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ చూసింది మానవీయ కోణమే. మావి క్యాస్ట్ రేషియో లెక్కల పరకాలు కావు. తెలంగాణ ప్రజల ప్రబల శక్తి బీఆర్ఎస్ ఒక్కటే. భవిష్యత్తు మనదే. ధీరోదాత్తులుగా నిలబడండి. ఖమ్మం, మహబూబాద్ నియోజకవర్గాల నాయకులతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కరెంటు పోగానే జై కాంగ్రెస్ అంటున్నారట. తర్వాత TSTPP2 జాతికి అంకితం. NTPCలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2వ యూనిట్ ఆదిలాబాద్లో వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. కుటుంబ పాలనలో కూటమి నేతలు అవినీతితో మునిగి తేలుతున్న ఇండియా కూటమి. రాష్ట్రంలో లూట్ జూటా సర్కారన్న ప్రధాని మోదీ. ఇక ప్రజల్ని దోచుకునేందుకు కన్నా LRS నాడు ఉచితంగా అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేడు 20,000 కోట్ల వసూలు సిద్ధమైంది. అప్పుడు కేసు వేసిన కోమటిరెడ్డి ఇప్పుడేం చేస్తారు? రద్దు చేస్తామన్న ఉత్తమ్ మాట్లాడరేం? ఛార్జీల రద్దు కొరత కోరుతూ 6న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, 7న కలెక్టర్ల వినతులు. ఇక పాపడాలు నిరోధులు అమ్ముతున్నారా? బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దెబ్బతిన్నది చాలదా? ఇంకేం ఆర్డర్లు? సిరిసిల్ల నేతలపై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి నోటు దురుసు. సోషల్ మీడియాలో కేకే ఆడియో వైరల్. ఆయన వ్యాఖ్యలపై పద్మశాలి వర్గం ఫైర్. క్షమాపణ చెప్పకుంటే సీఎం సభను అడ్డుకుంటామని నేతల హెచ్చరిక. మరి ఏం వైరల్ అందు ఏమనడం అలా. ఇక ఇవాళ సిరిసిల్లకు పోతున్నాడు కదా కేటీఆర్. ఏదో అంశం కావాలి కదా, మరి ఏదో అంశం చర్చకు రావాలనే, ఏదో పెద్దగా రాద్ధాంతం కావాలి కాబట్టి ఈ అంశాన్ని ముందటేసుకున్నారు. మరి నిజానికి కేకే మహేందర్ అటువంటి అంటే వ్యక్తిగతంగా తెలిసిన బట్టి అద్భుతంగా ఉద్యమకారుడిగా గారకంగా పరజాలం ఉపయోగించి మాట్లాడే వ్యక్తి అయితే కాదు. మీ లెక్క నేరల బాధితులు 3rd డిగ్రీ చేసి అడ్డం వచ్చినందరూ కూడా అడ్డు తొలగించుకొని పోయే రకంగా అయితే కేకే మహేందర్ రెడ్డి కాదనేది ఒక అంచనా. మరి ఏ రకంగా మాట్లాడి ఏం మాట్లాడినా కానీ ఇలా సిరిసిల్లకు కేటీఆర్ పోతున్నాడట మంగళవారం రోజున. ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయట. కార్యక్రమంలో మన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశాలు ఉన్నాయి. సో సమావేశాలు ఏదో ఒక ఐటెం కావాలి కదా ఆయనకి మాట్లాడనీకి, మొత్తుకోనీకి. దొరికిందిగా ఈ అంశంగా వాళ్ళు లేవనెత్తుకున్నారు. ఇక ఇంతకాలం ఏం చేశారు? ప్రాజెక్ట్ నిర్మాణం 2016లో ప్రారంభమైతే అక్రమాలపై 2024 పిటిషన్ దాఖలు చేస్తారా? మేం ప్రశ్నించడం మొదలు పెడితే జవాబు ఇవ్వగలరా? కాళేశ్వరం పిటిషన్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇక లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. చట్టానికి మీరేం అతిథులు కారు సుప్రీంకోర్టు. తర్వాత బట్టి బైపాస్ అధికారిక ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్. ఎల్బీ స్టేడియంల నియామక పత్రాల కార్యక్రమం ఎంపిక చేసిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికీ దక్కని చోటు. పొన్నం దామోదర నరసింహకు అవమానం.